ఆయన మనల్ని ఏం చేసిండు? కోరుకున్నావయ్యా, నువ్వు కోరుకున్నావు. థ్యాంక్ యూ జీసస్. కోరుకున్నావు, అందుకే నేను నిన్ను ఘనపరచాల్సిందే. నువ్వు నన్ను కోరుకున్నావు, దాని కొరకైనా నేను నా జీవితాన్ని మార్చుకోవాల్సిందే. నువ్వు నన్ను కోరుకున్నావు, దాని కొరకైనా నా బ్రతుకును నేను నీకు సమర్పించాల్సిందే. హల్లెలూయా. కాకులు తీసుకొచ్చినాయి. కాకులకు ఎప్పుడు ఒకటే తెలుసు. ఏం తెలుసు? తినడం. తినేటోడిని క్యారేజ్ ఇచ్చి పంపించిండు. తినేటోనికి ఏమిచ్చి పంపించిండు? క్యారేజ్ ఇచ్చి పంపించిండు. దేవుని మాట వాడు వింటుండా? అబ్బా, ఏమి వింటుండు చూసినావా దేవుని మాట? నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఫస్ట్ రెడీ అయిపో. దేవుని మాట వింటా నేను ఇక్కడ నుంచి. ఫిక్స్ అయిపో, దేవుని మాట వింటా ఇక్కడ నుంచి. ఎలా వింటా అంటే, కాకుల కన్నా శ్రేష్ఠుని కదా, వాటికన్నా 2 మాటలు ఎక్కువ వింటా. ఎన్ని మాటలు? తినే కాకి మాంసం ఇస్తే, మీకు తెలుసా, మాంసం ఉంటే కాకిలు కొట్లాడుతాయి. కానీ అదే మాంసం తీసుకొని ఏలియా ఎక్కడున్నావయ్యా అనుకుంటా వచ్చి ఆయనకి చేతిలో పెట్టేసి పోతున్నాయి. చూసినావా? ఆయన మాట విన్న వారికి ఏ కొదువ లేదో. హల్లెలూయా. ఆయన మాట వినేటోళ్ళకి ఏ కొదువ. ఇప్పుడు చేయడు, ప్రభువా నేను ప్రార్థన చేయకపోతే నేను చెయ్య ప్రభా ప్రార్థన, నువ్వు నన్ను పట్టించుకోలేవంటే, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? రోజు మనకన్నా ముందు లేచేటోళ్ళు ఎవరు తెలుసా? సర్వ సృష్టి లేస్తుంది, ఆయనకు థ్యాంక్ యూ చెప్తాయి. ఆయన కృప